తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఆవిర్భావ సంబరం. పార్టీ జెండాను ఆవిష్కరించిన కేటీఆర్. 25 ఏళ్ల పోరాట ప్రస్థానంపై ఉద్వేగం. దేశ చరిత్రలో బీఆర్ఎస్ కు ప్రత్యేక స్థానం. తెలంగాణ ఖ్యాతి చాటిన ఘనత కేసీఆర్ సొంతం. పార్టీ ఆవిర్భావ వేడుకలో కేటీఆర్ కామెంట్. ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్, కోదండరాం ప్రమాణం. హాజరైన సీఎం రేవంత్, డిప్యూటీ చైర్మన్. శుభాకాంక్షలు చెప్పిన మంత్రులు శ్రీధర్ బాబు, వివేక్. కవిత విమర్శలపై మాజీ మంత్రి కౌంటర్. జనమంతా కేసీఆర్ వెంటే ఉన్నారు, మరమనిషి కాదు మహామనిషన్న శ్రీనివాస్ గౌడ్. కేసీఆర్ పై కవిత ఆరోపణలు సరికాదు, విమర్శలను ఆమె విఘ్నతకే వదిలేశాం, నిందించడం పాపమన్న బీఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి. మెదక్ జిల్లా తునికిలో బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల వాగ్వాదం. పార్టీ గద్దెను ధ్వంసం చేశారంటూ బీఆర్ఎస్ ఆరోపణ. పోలీసుల జోక్యంతో సద్దుమణికిన గొడవ. తల్లిదండ్రులు కావాలనే మీ కలను నిజం చేసుకోండి. 49 ఫర్టిలిటీ సెంటర్ లో ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్ మరియు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కన్సల్టేషన్ అందుబాటులో ఉంది. కేవలం 999 రూపాయలకు ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్, AMH టెస్ట్ మరియు స్పర్మ్ టెస్ట్ తో. పరిమిత కాల ఆఫర్. ఇప్పుడే కాల్ చేయండి 7416106106. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఏయూ శతాబ్ది వేడుకలకు వస్తోన్న ఉపరాష్ట్రపతి. ఇప్పటికే శ్రీకాకుళం చేరుకున్న రాధాకృష్ణన్. ఘన స్వాగతం పలికిన కేంద్ర మంత్రి రామ్మోహన్. వేములవాడ ఆలయ విస్తరణ పనులు ముమ్మరం. ఇప్పటికే 25% పూర్తి చేశామన్న ఆది శ్రీనివాస్. 150 కోట్లు ఖర్చు చేస్తున్నామని వెల్లడి. సింగపూర్లో 7వ రోజు ఏపీ మంత్రుల పర్యటన. డిజిటల్ పాలనపై అమాత్యుల అధ్యయనం. ఆ దేశ డిజిటల్ గుర్తింపు కార్డుపై ప్రశంసలు. అన్ని అనుమతులతో నిర్మాణం చేపట్టాం. అభ్యంతరాలపై సమాధానం ఇచ్చేందుకు సిద్ధం. ఆకువీడు రామాలయ వివాదంపై రఘురామ స్పందన. విశాఖలో ఇన్ఫోసిస్ సంస్థకు భూ కేటాయింపులు. 99 పైసలకు ఎకరం చొప్పున 20 ఎకరాలు. 750 కోట్ల పెట్టుబడితో భారీ క్యాంపస్ ఏర్పాటు. అమరావతిలో వెంకటాద్రి నాయుడి జయంతి ఘనంగా నివాళులర్పించిన చంద్రబాబు. వాసిరెడ్డి సేవలను గుర్తు చేసుకున్న ఏపీ సీఎం. అసెంబ్లీ ప్రాంగణం పనులపై రేవంత్ సమీక్ష. భేటీకి హాజరైన మండలి చైర్మన్, స్పీకర్. అధికారులకు కీలక సూచనలు చేసిన సీఎం. అన్నమయ్య జిల్లా బి కొత్తకోట PS లో సజ్జల భార్గవ్. చంద్రబాబుపై అసభ్యకర పోస్ట్ వ్యవహారంలో ప్రశ్నలు. 2 ఏళ్ల క్రితం నాటి కేసులో విచారణ ముమ్మరం. తెలుగు రాష్ట్రాలను పీడిస్తోన్న ఇంధన కొరత. పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారుల పాట్లు. వాహనాలతో కిక్కిరిసిన పెట్రోల్ బంకులు. తిరుపతి తనపల్లి దగ్గర ఉచితంగా పెట్రోల్. 2 వీలర్స్ కు లీటర్ ఫ్రీగా ఇస్తోన్న IOCL యాజమాన్యం. ఇంధనంతో పాటు వాటర్ బాటిల్ అందజేత. ఎన్టీఆర్ జిల్లాలో డీజిల్ లేక ఆగిన ప్రైవేట్ బస్. ప్రయాణికులను నడి రోడ్డుపై వదిలేసిన డ్రైవర్. ట్రావెల్స్ యాజమాన్యంపై బాధితుల ఆగ్రహం. బెజవాడలో పెట్రోల్, డీజిల్ ఫిల్లింగ్ పై ఆంక్షలు. బైక్ 200, కార్లకు 1500 వరకే ఇంధనం. కిలోమీటర్ల మేర బారులు తీరిన వాహనాలు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భానుడి భగభగలు. 46 డిగ్రీల ఉష్ణోగ్రతలతో జనం ఉక్కిరిబిక్కిరి. 4కు చేరిన వడదెబ్బ మృతులు. ఆమ్ ఆద్మీ పార్టీ విషపూరితంగా మారింది. పనిచేసే వారిని అడ్డుకుంటున్నారు. ఎంపీ రాఘవ్ చెద్ద ఆరోపణలు. అవినీతి కేసులో వెనక్కి తగ్గని కేజ్రీవాల్. కోర్టుకు రాబోనని తేల్చిన ఆప్ కన్వీనర్. జస్టిస్ స్వర్ణకాంత్ శర్మతో న్యాయం జరగదని కామెంట్.